కమలాపురం అనే గ్రామంలో వీరయ్య గంగయ్య అనే ఇద్దరు ఉండేవారు. గంగయ్య చాలా సంతోషంగా ఉండేవాడు. ఎవరు కనిపించినా ఆప్యాయంగా పలకరించేవాడు. కాని వీరయ్య మొక్కుబడిగా సమాధానం చెప్పేవాడు. వీరయ్య ఆలోచనలన్నీ గంగయ్య పైనే ఉండేవి. ఒకరోజు వీరయ్య ఇలా ఆలోచించసాగాడు. ఆ గంగయ్య ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నాడు? నా దగ్గర లేనిదేమిటి, తన దగ్గర ఉన్నదేమిటి? తన దగ్గర నాకంటే పొలం ఎక్కువగా ఉంది, అందుకే అతను అంత సంతోషంగా ఉంటున్నాడేమో. నా దగ్గర ఉన్న నగలు అమ్మేసి రేపే పొలం కొంటాను, నగలు తర్వాత కొనుక్కోవచ్చు అని ఆలోచించి గంగయ్య కంటే ఎక్కువ పొలం కొంటాడు. తరువాత రోజు వీరయ్య కావాలని గంగయ్యకు ఎదురుపడతాడు. వీరయ్య, నువ్వు పొలం కొన్నావని తెలిసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. పార్టీ ఏది వీరయ్య? ఇస్తాను గంగయ్య. అలా వారు ఊర్లో కబుర్లు చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు. నేను పొలం కొన్నందుకు గంగయ్య అసూయ పడతాడు అనుకున్నా, కాని ఆనందంగా అభినందించాడు. తనకంటే ఎక్కువ పొలం కొన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, కాని ఇప్పుడు తన ఆనందం చూసి నా ఆనందం పోయింది. అలా రోజులు గడుస్తాయి. ఒకరోజు గంగయ్య ఇంటి నిండా మనుషులు ఉంటారు. ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. గంగయ్య చుట్టాలతో మాట్లాడుతూ చాలా సంతోషంగా కనిపిస్తాడు. ఈ గంగయ్య ఇంటిలో ఇంతమంది జనం ఉన్నారు, ఏమై ఉంటుంది? అరే గంగయ్య, ఇలా రావయ్యా. ఈయన మా బావమరిది, సంక్రాంతికి పట్నం నుండి వచ్చాడు అని ఇద్దరికీ పరిచయం చేస్తాడు. వారు చాలాసేపు మాట్లాడుకుంటారు. వీరయ్య మాట్లాడుతున్నాడన్న మాటే కాని తన మనసులో గంగయ్య ఎలా ఇంత సంతోషంగా ఉంటున్నాడా అని ఆలోచన. పిండి వంటలు వండుతారు. తెల్లవారుతుంది. భోగి మంటలు వేసుకుని ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు పెడతారు. హరిదాసు వస్తాడు. గంగిరెద్దు వాళ్ళు వస్తారు. అందరూ కలిసి కోడిపందాలకు వెళ్తారు. పిండి వంటలు వీరయ్యకు కూడా పంపిస్తారు. పండగ అవగానే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. Like, share and subscribe. Like, share and subscribe to Harika Tales.